వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. జనసేనకు చెడ్డ పేరు తెచ్చేనా అనే అంశంపై విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళ పట్ల కోడూరు ఎమ్మెల్యే అయినటువంటి అరవ శ్రీధర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితులు. ఈ ఆరోపణలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో హల్చల్ చేస్తూ ఉన్నాయి. సోషల్ మీడియా సైతం, ఇతర ఛానళ్ళు సైతం జనసేన పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా, అటు తర్వాత ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్కు ఈ సంఘటన చాలా చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉన్నట్లు స్పష్టంగా కనపడుతూ ఉంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన జనసేన పార్టీ 21 సీట్లను గెలుచుకుంది. మొట్టమొదటిసారిగా భారీ సంఘటన ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ సంఘటన కోడూరు ఎమ్మెల్యే అయినటువంటి అరవ శ్రీధర్ ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించాడు అని ఆమె రోడ్డెక్కింది, మీడియా ఎదుటకు వచ్చింది. ఇంకేముంది, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి, ప్రతిపక్ష పార్టీ హోదా కావాలి అన్నటువంటి పార్టీ వైకాపా పార్టీ ఇక రోడ్డెక్కింది. ముఖ్యంగా మాజీ మంత్రి అయినటువంటి రోజా తన అనుచరగణంతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఓ ఎమ్మెల్యే ఓ మహిళ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించడం ఇది పద్ధతేనా అని రోజా ప్రశ్నించింది. ఆయన వెంటనే సస్పెండ్ చేయాలి, ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని రోజా డిమాండ్ చేస్తూ ఉంది. వైకాపా నేతలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనిపై జనసేన పార్టీ నేతలు కూడా స్పందించారు. ఆడబిడ్డకు న్యాయం జరిగితే మొదట స్పందించేది పవన్ కళ్యాణే. మా ఎమ్మెల్యే ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించాడు అని 20 గంటలు గడకముందే రాద్ధాంతం చేస్తుంది వైసీపీ పార్టీలో కూడా గతంలో ఎన్నో అరాచకాలు మహిళల పట్ల చేయలేదా? ఆ మహిళల పట్ల వాళ్ళు దురుసుగా ప్రవర్తించలేదా? ఎందుకు రాద్ధాంతం చేస్తూ ఉన్నారు? పవన్ కళ్యాణ్కు చెడ్డ పేరు తెచ్చేదానికే కదా అనే కోణంలో వివరణ ఇచ్చే పద్ధతిలో జనసేన పార్టీ నేతలు ఉన్నారు. అటు తర్వాత ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యే పక్కన పెడితే, ఆ మహిళ ఆరోపణలు చెప్తున్న మహిళ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి అంటూ జనసేన పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. బ్లాక్మెయిలింగ్, అటు తర్వాత ఆమె మీద కేసులు ఉన్నాయి అంటూ ఆమెను కూడా విచారించాలి అని, ఆమె కూడా కరెక్ట్ కాదు అనే కోణంలో, ఆమె ఆరోపణలు నిజం కాదు అనే కోణంలో జనసేన పార్టీ నేతల వాదన ఉంది. అయితే జనసేన పార్టీకి చెడ్డ పేరు తెచ్చేందుకు ఈ ప్రయత్నం కొనసాగుతుందా? పోనీ నిజానిజాలు తెలియాలి కదా, దానికి సమయం కావాలి కదా అంటున్నారు జనసేన పార్టీ నేతలు. సరే, దీన్ని ఎటు తిరిగి మన పార్టీకి ప్లస్ చేసుకోవాలి, జనసేన పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేయాలి, జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అసహించుకునే విధంగా చేయాలి, జనసేన పార్టీ విలువలను తగ్గించాలి అనే కోణంలో ఈ సంఘటన వైసీపీ నేతలకు దోబూచులా మారిందా? దీన్ని ఆసరా తీసుకుని రాద్ధాంతం చేయనున్నట్లు తెలుస్తూ ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సంఘటనపై పెదవి విరిచారు. అక్కడక్కడ వైసీపీ నేతలు ఈ సంఘటనపై దూసుకు వెళ్తూ ఉన్నారు రాజకీయం చేసేందుకు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆ ఎమ్మెల్యే మహిళపై చేసినటువంటి సంఘటన ఆరోపణలు దుమారం లేపుతుంది. ఇది కూటమి ప్రభుత్వంతో పాటు జనసేన పార్టీకి కూడా చెడ్డ పేరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మహిళ రోడ్డెక్కింది, మీడియా ముందుకు వచ్చింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేన పార్టీ నిజానిజాలు తేల్చాల్సి ఉంది. నిజమెంతో అబద్ధమెంతో తేలిన తర్వాత సరి అయిన పరిస్థితులు ప్రజలకు తెలుస్తాయి. అయితే ఇప్పటి వరకు ఈ సంఘటన వైసీపీ నేతలకు ఒక ఆసరాగా మారింది. జనసేన పార్టీకి చెడ్డ పేరు తెచ్చింది. వెరసి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన పడే విధంగా ఈ సంఘటన కార్యక్రమం కొనసాగుతుంది అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.